చాలా మందికి మల్లి చెట్టు నుంచి పూలు రావట్లేదు అంటూ ఉంటారండి. సో, ఇప్పుడు నేను చెప్పే ఈ ఫెర్టిలైజర్స్‌తో మంచిగా పూలైతే పూయించుకోవచ్చండి. ఒకవేళ ఆల్రెడీ మొగ్గలు ఉంటే అవి పెద్ద సైజులో పూస్తాయి. అది ఏంటో ఇవాళ వీడియోలో తెలుసుకుందాము. నమస్తే. నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. చూసారు కదా! చిన్న చెట్టండి. కుండీలో ఉంది. ఇది సిమెంట్ కుండీ అన్నమాట. చెట్టు నిండా మొగ్గలు, పూలైతే విపరీతంగా వచ్చేసాయి. ఆల్రెడీ నిన్న సాయంత్రం అయితే చాలా పూలైతే కోయడం జరిగిందండి. చాలామంది బాల్కనీలో చాలా తక్కువ ఎండ ఉండే ప్లేసెస్‌లో మీ మొక్కలైతే ఉంచుకుంటూ ఉంటారు. అలా కాకుండా డైలీ మనము 6-8 గంటల వరకు ఎండ పడే ప్లేస్‌లో మన మొక్కలనైతే ఉంచుకోవాలండి. కనీసం ఏ ప్లాంట్‌కైనా మల్లి చెట్టే కాదండి, రోసెస్ అయినా, మందారాలకైనా కనీసం 6-8 గంటల వరకు ఎండ పడేటట్లు ఖచ్చితంగా చూసుకోవాలి. అలాగే సమ్మర్ కాబట్టి పూల మొక్కలకి వారానికొకసారి లిక్విడ్ రూపంలో ఏదో ఒకటి ఫర్టిలైజర్ మార్చి మార్చి ఇస్తూ ఉండాలండి. ఒకే రకమైన లిక్విడ్ ఫర్టిలైజర్స్ మన మొక్కలకి ఇవ్వకూడదండి. సో, సాలిడ్ రూపంలో ఇవ్వాలి అనుకుంటే కొంచెం ఘాటు తక్కువగా ఉండేటటువంటి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. అలాగే పొటాషియంతో పాటు నైట్రోజన్, ఫాస్ఫరస్, కాల్షియం ఇవన్నీ కూడా మనం అందిస్తూ ఉండాలండి. మనం ఏమీ ఇవ్వకుండా, ఏది ఇవ్వకుండా ఆ పూలు రావాలంటే వస్తాయా? సో, అలాగే అండి మొక్కలకి కూడా మనం ఏదో ఒకటి ఫీడింగ్ అనేది ఇస్తూ ఉంటేనే మనం మొక్కల నుంచి పూలనేది తీసుకోవచ్చు. అందుకే వారానికొకసారి, 15 రోజులకొకసారి మార్చి మార్చి ఇస్తూ ఉండడం వల్ల వాటిలో ఉండే అన్ని పోషకాలు కూడా మొక్కకి అందుతాయి. అలాగే చాలామంది మా మొక్కకున్న ఆకులన్నీ మాడిపోతున్నాయి, అలాగే ఆకులన్నీ కూడా యెల్లో కలర్‌లోకి చేంజ్ అయిపోతున్నాయి అంటూ ఉంటారు కదా! సో, ఇక్కడ మొక్కను చూసారా, చాలా గ్రీన్‌గా, చాలా హెల్తీగా నిగనిగలాడుతూ ఉంది. సో, ఇలా ఆకులన్నీ గ్రీన్‌గా, పచ్చగా ప్లాంట్ హెల్తీగా రావడానికి కారణం ఏంటి అంటే, మన మొక్కలకి కావాల్సినవంటి అన్ని రకాల ఫర్టిలైజర్స్, పోషకాలు మనము మార్చి మార్చి ఇస్తూ ఉంటే, ఇలా మనము చెట్టు నుంచి చిన్న చెట్టైనా కూడా మనము మొగ్గలు, పువ్వులు అనేది తీసుకోవచ్చు. ఈ సీజన్‌కి ఇది మూడోసారండి నాకు ఫ్లవర్స్ రావడం. ప్రతిసారి మనకి ఫ్లవర్స్ అయిపోతానే అంటే మన చెట్టు నుంచి మొగ్గలయిపోతానే మళ్ళీ మొక్కకున్న ఆకులన్నీ కూడా మనము తీసేసేయాలండి. అప్పుడే మళ్ళీ కొత్త కొత్త చిగుర్లనేది వచ్చేసి మొగ్గలనేది వచ్చేస్తాయి. అలాగే చెట్టు పైన ఉన్న ఎండిపోయిన ఆకులు గానీ, పువ్వులు గానీ, కొమ్మలు గానీ ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలండి. ఎందుకంటే మనం ఇచ్చే పోషకాలు ఎంతో కొంత అవి కూడా తీసేసుకుంటూ ఉంటాయి. ఎండిపోయిన కొమ్మలు, పువ్వులు, ఆకులు మనము చెట్టుపై నుంచి తీసేస్తేనే కొత్త కొత్త చిగుర్లు వచ్చి మొగ్గలు, పువ్వులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము మన ఇంట్లో ఉండే వాటితోనే మంచి ఫర్టిలైజర్ తయారు చేసి మన మొక్కకి ఇద్దామండి. ఫర్మెంటేషన్ చేయడం అలా ప్రాసెస్ లేకుండా ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు కలిపి మన మొక్కకి ఇవ్వడమే. ఆ ఫర్టిలైజర్ ఏంటి అనేది ఇవాళ వీడియోలో చూసేద్దాం. పూలు ఎక్కువగా పూయాలి అంటే పొటాషియం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 1 లీటర్ వాటర్‌లో 1 స్పూన్ కలిపి మన మొక్కకి ఇచ్చామనుకోండి, మంచిగా పూలనేది తీసుకోవచ్చు. ఈ కాఫీ పొడిలో మనకి పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చండి. తక్కువ రేట్ అయినా కూడా మనం తీసుకోవచ్చు. ఎక్కువ రేట్ ఉన్నదే తీసుకోవాలని ఏమీ లేదు. 1 లీటర్ వాటర్ తీసుకుంటున్నాను. మీ దగ్గర బియ్యం కడిగిన నీళ్ళు గానీ, కందిపప్పు కడిగిన నీళ్ళు ఉంటే ఇంకా రిజల్ట్స్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఒకవేళ లేదు అనుకుంటే ఇలా నార్మల్ వాటర్ తీసుకోండి. 1 లీటర్ వాటర్‌కి 1 స్పూన్ చాలండి. సో, నేను వేరే మొక్కలకి కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్యాకెట్‌లో ఉన్న పొడి మొత్తం ఇందులో కలిపేస్తున్నాను. అలాగే బూడిదండి. ఇది కట్టె బూడిదనమాట. ఈ బూడిదనేది అందాసుగా వేస్తున్నానండి. ఇది యాంటీ ఫంగల్‌గా పనిచేస్తుంది. అలాగే పొటాషియం ఫర్టిలైజర్‌గా కూడా పనిచేస్తుందండి. బూడిదని తప్పకుండా మంచిగా మీరు స్టోర్ చేసి పెట్టుకోండి. ఇదైతే నేను భోగి మంటల్లో కలెక్ట్ చేసుకున్నానండి. అప్పుడప్పుడు మొక్కలకు కూడా ఇచ్చేస్తూ ఉంటాను. మంచి ఫర్టిలైజర్‌గా, పెస్టిసైడ్‌గా మనకి ఈ బూడిదనేది మన మొక్కలకి మంచిగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా! ఈ లిక్విడ్ అండి. 1 లీటర్ లిక్విడ్ కదా! 5 లీటర్ నార్మల్ వాటర్‌లో డైల్యూట్ చేస్తున్నాను. అంటే 1:5 రేషియో అన్నమాట. 1 లీటర్ లిక్విడ్‌ని 5 లీటర్ల నార్మల్ వాటర్‌లో బాగా డైల్యూట్ చేసి మొక్కలకనేది ఇచ్చేస్తున్నాను. సో, ఫర్టిలైజర్ అనేది మనము సాయంత్రం టైమే ఇవ్వాలండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మట్టి అనేది ఈ వేడికి బాగా వేడెక్కి ఉంటుంది కదా! మనము డైరెక్ట్‌గా ఇవ్వడం వల్ల మొక్కలు ఒక్కొక్కసారి షాక్‌కి గురై చనిపోతూ ఉంటాయండి. కాబట్టి ఫస్ట్ మనము మొక్కని నీళ్ళతో బాగా స్ప్రే చేయాలండి. మట్టినంతా ఫస్ట్ నార్మల్ వాటర్‌తో తడపాలి. ఆ తర్వాత 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి, ఆ తర్వాత మాత్రమే మనము చేసుకున్న ఫర్టిలైజర్‌ని మన మొక్కకివ్వాలి.
ఈ రకమైన ఫర్టిలైజర్స్ అనే కాదండి, ఏ రకమైన ఫర్టిలైజర్స్ తయారు చేసినా మనము వేడెక్కిన మట్టిని నార్మల్ వాటర్‌తో ఫస్టు నార్మల్ చేసి, ఆ తర్వాత ఇవ్వడం వల్ల మొక్కలకి ఎటువంటి హాని అనేది ఉండదండి. సో, మన ఇంట్లో ఉన్నటువంటి వాటితోనే ఈజీగా మొక్కలకి కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలను చేసి ఇవ్వవచ్చు. అలాగే మనము బోన్ మీల్ అని, మస్టర్డ్ కేక్ అని, ఎప్సమ్ సాల్ట్ అని, ఎక్సెల్స్ పౌడర్ అని ఇవన్నీ కూడా మనం ఆన్‌లైన్‌లో తెప్పించుకుంటూ ఉంటాం కదా! వాటిల్లో ఏ ఏ పోషకాలు ఉన్నాయో అవన్నీ కూడా మన ఇంట్లో ఉండే వస్తువుల్లో చాలా వాటిల్లో ఉంటాయండి. చాలా ఈజీగా కొద్దిగా ఓపిక చేసుకొని తయారు చేసి మన మొక్కలకి ఇవ్వచ్చండి. ఇవన్నీ కూడా బోన్ మీల్, మస్టర్డ్ కేక్, గానుగ చెక్కలు అన్నీ కూడా మనము తీసుకోలేము కదా! మస్టర్డ్ కేక్ అనేది ఆవాల పిండి. ఆవాలు మిక్సీలో వేస్తే ఆవాల పిండి తయారైపోతుంది. కాల్షియం కోసము ఎక్సెల్స్ మిక్సీలో వేస్తే కాల్షియం అనేది తయారైపోతుంది. లేకపోతే సున్నము, చాక్ పీస్ ఇలాంటి వాటితో చాలా ఈజీగా మనము తయారు చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు. సో, ఈ ఫర్టిలైజర్ అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. కేవలం మల్లె చెట్టుకే కాదండి. మందార, రోసెస్, విరజాజి, చామంతి అలాగే అన్ని రకాల పూలు, పండ్లు, కూరగాయ మొక్కలకి అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా కలిపి ఇవ్వవచ్చు. ఇది అండి ఇవాళ వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.